ప్రభుత్వం పెన్షన్ వాలిడేషన్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని దేశవ్యాప్తంగా పెన్షన్దారులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా దగ్గర పెన్షనర్ల ఫోరం ఆధ్వర్యంలో నిరసన ధర్నా జరిగింది. జనవరి 1, 2026 తర్వాత రిటైర్ అయిన వారికి పెన్షన్ వాలిడేషన్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం 2026 జనవరి 1 తర్వాత రిటైర్ అయిన వారికి పెన్షన్ రాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరాలకు ఒకసారి పే కమిషన్ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పే కమిషన్ ఇచ్చేటువంటి ఒక సిస్టమ్ అనేది ఈరోజు రద్దు కావడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరాలకు ఒకసారి ఇస్తూ ఇప్పటికీ 7 పే కమిషన్లు చూసాం. ఈ 7 పే కమిషన్ కూడా ఎప్పటికి కూడా పెన్షనర్స్కి ఎంప్లాయీస్కి ఎలాంటి తేడా లేకుండా వారికి ఎలాంటివి ఇస్తారో వారికి అలాంటివి కూడా పెన్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ ఈరోజు మన నిర్మలా సీతారామన్ గారు మార్చిలో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చింది. అదేంటంటే ఎవరైతే 1/1/26లో రిటైర్డ్ అవుతారో వారికి మాత్రమే ఈ పెన్షన్ కానీ వాటికి సంబంధించినటువంటి ఏవైనటువంటి బెనిఫిట్స్ వస్తాయని ఒక రకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ దగ్గర మా సహోదరులు చాలా మంది కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు. వాటికి మేము సపోర్టుగా ఇక్కడ మేము సర్వే ఆఫ్ ఇండియా గేట్ దగ్గర ఇలాంటి కార్యక్రమాలు చేయాలదలుచుకుంటున్నాం. మరొక విషయం ఏంటంటే ఎప్పటికి కూడా ఎలాంటి తేడాలు లేకున్నటువంటి గవర్నమెంట్ ఇప్పుడు పెన్షనర్స్కు ఎంప్లాయీస్ అని ఒక తేడా తీసుకొని వచ్చి మా మధ్య చిచ్చు పెడుతుంది. కాబట్టి వీటిని రద్దు చేయాలని కోరుకుంటూ ఇది చట్టవిరుద్ధం అని చెప్పేసి మేము ప్రొటెక్ట్ చేస్తూ ఈరోజు మేము ఈ ధర్నా చేయడం జరుగుతుంది. నేను సర్వే ఆఫ్ ఇండియా పెన్షనర్స్ ఫోరం జాయింట్ సెక్రటరీని. నా పేరు సుధావన్ కుమార్. ఇంత అన్యాయం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. అంటే వ్యాలిడేషన్ అని పెట్టి రిటైర్ అయినప్పుడు ఏ పెన్షన్ ఉంటుందో నా లైఫ్ లాంగ్ అంతనే పెన్షన్ ఉండాలంటుంది. అదే మళ్ళీ ఎంపీలకు ఎమ్మెల్యేలకు మాత్రం ఇష్టం వచ్చినట్టు ఒక్కరోజు పెన్షన్ పోతాడో లేదో వాడికి ఇష్టం వచ్చినప్పుడు మళ్ళీ పెన్షన్లు 2 లక్షలు 3 లక్షలు 2 పెన్షన్లు వస్తాయి. మాకు రిటైర్ 30 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు పనిచేస్తాం మేము. అటువంటిది మాకు పెన్షన్ లేకుండా చేస్తున్నది గవర్నమెంట్. సో మాకు కావాల్సింది ఏంటంటే పెన్షన్ రూల్ను చేంజ్ చేయొద్దు. మిగతా పెన్షన్స్ అందరికీ కంపల్సరీగా ఇవ్వాలా. ఈ రూలు మళ్ళీ ప్లస్ కన్సెషన్స్, రైల్వే కన్సెషన్స్ సీనియర్ సిటిజన్స్గా మేము నడవాలి చేయాలంటే కూడా కాదు. కాబట్టి ఇప్పుడు ఫ్రీ బస్సు గిట ఇస్తే బాగుంటుందని చెప్పి మాకు పెన్షన్ కొరకు మాత్రం కంపల్సరీగా పెన్షన్ అవాయిడ్ దీన్ని తీసేయొద్దు. వ్యాలిడేషన్ దాన్ని రద్దు చేసి మా పెన్షన్ పాతది కొత్తగా మళ్ళీ పే కమిషన్ పే కమిషన్ ఇప్పుడు 26 జనవరి నుంచి ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ఇంతవరకు పే కమిషన్ కూర్చోబెట్టలేదు గవర్నమెంట్. చెయ్యాలనా లేదా అనేది అంటే వాళ్ళు వాళ్ళ ఇష్టం వస్తే ఇస్తారు, లేకుంటే లేదు. వాళ్ళు మాత్రం ఒక్కరోజు పార్లమెంట్లకో లేకుంటే అసెంబ్లీలోకి అటెండ్